హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాస్ ఇవాళ సండే, కరెక్ట్ టైం ఎంత అవుతుంది? 9:19 అవుతుంది. ఇప్పుడు ఆన్ చేసిన ర్యాపిడో. ఒక రైడ్ పడ్డది. ఎక్కడికి? నేను జూబ్లీహిల్స్ పోవాలి. ఇప్పుడు పికప్కే పోతాను. ప్రజెంట్ నేను ఉన్నది అమర్పేటలో ఉన్నా. ఇవాళ ఒక 11 రైడ్లు కొడితే ఇన్సెంటివ్ ఉన్నది, 450 రూపాయలు వస్తాయి వీక్లీ ఇన్సెంటివ్. ఆ 11 రైడ్లు వేసుకుందామని చెప్పి బయటికి వెళ్ళిన. ఇన్సెంటివ్ అయితే 450 వస్తుంది. ఈ 11 రైడ్లకి అలా చిన్న రైడ్లు కొట్టాలి, పెద్ద రైడ్లు కొట్టాలా, ఏది పడితే అది కొడతాయి. అలా చిన్నదే కానీ పెద్దదే కానీ 11 రైడ్లు కొట్టుకొని వెళ్ళిపోతాయి. అలా ఓన్లీ 11 రైడ్లు. ఇంకొక గంటలైనా కూడా వెళ్ళిపోతా 11 రైడ్లు. అది ఓన్లీ ఇన్సెంటివ్ చేసుకుందామని వచ్చిన అంతే. ఫస్ట్ డ్రాప్ అయితే అయిపోయింది. ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర దింపిన కస్టమర్ ఇప్పుడే. ఎంత 49 రూపీస్, ఎంత 49 రూపీస్ వచ్చినాయి రైడ్కి. అమౌంట్ వ్యాలెట్లో పడ్డాయి. ఏం కాదు, వ్యాలెట్లో పడ్డది ఎలా పడ్డాయి ఏం కాదు. ఎందుకంటే నాకు అలా ఇన్సెంటివ్ ముఖ్యం. ఎట్లానే ఇన్సెంటివ్ మనీ డబ్బులు ఆడైతాయి కాబట్టి నో ప్రాబ్లం. గాయస్ పొద్దున నా అదృష్టం ఏంటంటే, అప్పుడు పొద్దున ఫస్ట్ రైడు పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర ఒక కస్టమర్ని దింపిన. అక్కడ నుంచి వెళ్ళి ఇంకొక రైడ్ పడ్డది ర్యాపిడోలా. ఎక్కడికి పడ్డది? శ్రీనగర్ కాలనీకి పడ్డది. శ్రీనగర్ కాలనీ తీసుకుపోయిన కస్టమర్ని. ఆ కస్టమర్ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఫిలింనా టీటీడీ టెంపుల్ పోవాలి. ఆయన తెలియక అదేదో రాంగ్ అడ్రస్ పెట్టింది. అక్కడ పోయిన తర్వాత ఇది కాదన్నా అని చెప్పాను అన్నాడు. సరే అన్న ఎక్కడో చెప్పండి, డ్రాప్ చేస్తా అని చెప్పాను అన్న. వాళ్ళు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫిలింనా టీటీడీలో దింపిన. ఆ రైడ్కి 46 వచ్చినాయి. ఇది తీసుకొచ్చి దింపినందుకు ఒక 50 రూపీస్ తీసుకున్నా. 96 రూపీస్ వచ్చినాయి ఒకటే సింగిల్ రైడ్కి. ఆ 46 రైడ్లో 5 రూపాయలు కట్ చేసుకున్నాడు. దానికో 41, ఇదొక 50, 91 రూపీస్ వచ్చినట్టు. అంటే తిరిగినా మరి కరెక్ట్ 9 కిలోమీటర్ ఏమో తిరిగిన. 8-9 కిలోమీటర్ అయితే తిరిగిన. మళ్ళీ ఒకటి బంజారాస్ రోడ్ నెంబర్ 12 ఒకటి పడ్డది. పికప్ ఇక్కడ నుంచి వెళ్ళి 1.2 కిలోమీటర్స్ ఉండే. A few moments later. గైస్ పొద్దున ఇది 5వ రైడు. అపోలో హాస్పిటల్ కాడ పికప్ పడ్డది ఒకటి. 2 కిలోమీటర్ల డ్రాప్ ఉన్నది. అన్ని చిన్నవి కొడతాను. ఇక్కడిక్కడనే తిరుగుతాను అప్పటి నుంచి. ఈ ఫిలిం నగర్, ఎమ్మెల్యే కాలనీ, కేబీఆర్ పార్కు, రోడ్ నెంబర్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ఇక్కడిక్కడే తిరుగుతాను. పాపం యూటర్న్ తీసుకుని అటు దింపేది ఉంటే కానీ ఇక్కడనే డ్రాప్ చేయమన్నా డ్రాప్ చేసిన. ఎంత 31 రూపీస్ అయినాయి దీనికి. 31 అంటే 31 నాకు రావు కానీ దీనిలో కట్టింగ్ పోతుంది. 5 రూపీస్ కట్ చేసుకుంటాడు దీనికి. 4 రూపాయల చిల్లర కట్టేనాయి. ఇంకెన్ని రైడ్లు కొట్టాలి నేను? ఇంకొక 5 అన్న కొట్టాలి నాకు తెలిసి. ఇంకొక 6 రైడ్లు కొట్టాలి. ఇది 5వ రైడ్, అది అయిపోయింది. గాయస్ మళ్ళీ ఒక రైడ్ పడ్డది బంజారాహిల్స్కి. పికప్ ఒక 1.5 కిలోమీటర్స్ ఉండే అప్పుడు నేను దగ్గర నుంచి. ఇంకొక 800 మీటర్స్ అయితే పికప్ లొకేషన్ ఉంటా. ఇది పొద్దున్న నుంచి ఇది 6వ రైడ్. ఇది 5 కిలోమీటర్ల చిల్లర ఏముండే. 5.2 5.3 కిలోమీటర్స్ ఏముండే ఈ డ్రాప్. ఛాన్స్ అయిపోయి వాడక ఒక 15-20 నిమిషాలు అవుతుంది. 595.
గాష్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. బంజారా హిల్స్కి అయితే వచ్చినా కానీ ఇది ఎన్నో రైడు, ఇందాకది 6వ రైడ్, ఇది ఇంకొక 5 రైడ్లు కొట్టాలి. ఇందాక రైడ్కి ఎంత వచ్చినాయి అంటే 53 రూపీస్ వచ్చినాయి. దానికి వెళ్ళాడు 5 రూపాయలు కట్ చేసుకున్నాడు, 4 రూపాయలు చిల్లర వచ్చినాయి అంతే. అరే మరి అట్లా అంటే లాస్ట్. మరి నేను వచ్చిందే 5.3 కిలోమీటర్స్ ఏమో వచ్చిన, 40 రూపాయల చిల్లరనే వచ్చినాయి. మరి ఇట్లా రా, ఇట్లయితే ర్యాపిడో ఇట్లా రా నాయనా. ఏం చేయాలి? నేను ఇప్పుడు రెడ్ ఎఫ్ఎం దగ్గరలో ఉన్నా, ఇంకేమన్నా పడు. పొద్దుంచలు తిరిగినందుకైతే వర్కౌట్ అయింది. పొద్దుంచలు ఇన్సెంటివ్ అది కవర్ అవుతామని చెప్పి తిరిగినా, వర్కౌట్ అయితే అయింది. ఒక 450 రూపీస్ ఇన్సెంటివ్ వచ్చింది. 450లా మనకు నాకు ఎంత మిగిలిందంటే నా వ్యాలెట్ మైనస్లో ఉండే 150 రూపీస్ చేంజ్ ఏమో మైనస్లో ఉండే. అవి ఓన్గా 280 రూపీస్ మిగిలినాయి నాకు. 287 ఏమో వచ్చినాయి నాకు. ఒక్క నిమిషం చూపిస్తా. కథం అయితే అయిపోయింది. అది మొత్తం 70 రైడ్స్ కొట్టేది ఉండే. 70 రైడ్స్ కొట్టేసిన దానికి 70 రైడ్స్ కొట్టే 450 రూపీస్ వచ్చినాయి. వీలైతే పక్కన స్క్రీన్ షాట్ కూడా పెడతాను నేను, చూడండి.